సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనము బెడ్ మీదనే ఎక్కువగా పడుకుంటూ ఉంటాం. కానీ చాలామంది ఏంటంటే కింద పడుకునే అలవాటు ఉంటుంది అండ్ బెడ్ ఫెసిలిటీ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఆ టైంలో కొంచెం కింద పడుకోవడం ఇబ్బంది అయినా కానీ పర్వాలేదు, ఎందుకంటే కింద పడుకొని లేచేసరికి బేబీ మన బరువు అంతా కూడా కొంచెం సర్విక్స్ మీద పడి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే మాత్రం 3 months తర్వాత నుంచి ఆఫ్టర్ డెలివరీ కింద పడుకోవచ్చు అనే దాని గురించి టాపిక్ అనమాట. సో ఆఫ్టర్ డెలివరీ నార్మల్ డెలివరీ అయిందనుకోండి, మీరు 3వ నెల నుంచే కింద పడుకోవడం లాంటివి చేయొచ్చు. కానీ సిజేరియన్ అయితే మాత్రం కొంచెం కుట్ల మీద ఎఫెక్ట్, అంటే బరువు అంతా కుట్ల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కింద పడుకొని లేచేటప్పుడు కొంచెం బరువు మన కుట్ల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఒక 1 year లోపు వరకు బెడ్ మీద పడుకోవడానికి లేదా మంచం లాంటిది ఏదైనా బల్ల లాంటిది దాని మీద పడుకోవడానికి ట్రై చేయండి. మరీ కింద నేల మీద పడుకోవడం అలాంటిది చేయకపోతేనే మంచిది. అండ్ కూర్చోవడం విషయంలో కూడా అంతే. నార్మల్ డెలివరీ వాళ్ళు 3 months నుంచి కింద కూర్చోవచ్చు, కానీ సిజేరియన్ వాళ్ళు మాత్రం ఒక 6 months అన్నా ఆగాలి. కింద కూర్చోవడం లాంటివి చేయకుండా అట్లీస్ట్ చిన్న పీటనైనా వేసుకోండి. సో స్టిచెస్ రిమూవ్ అవుతాయి అన్నమాట. సో బరువంతా కూడా ఆ కుట్ల మీద ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది. అందుకు మీరు ఖచ్చితంగా ఒక 6 months అనే కింద కూర్చోవడం లాంటివి చేయకండి. పడుకోవడం కూడా మ్యాక్సిమం 1 year దాకా ఆగొచ్చు. లేదు మేము ఆగలేమనుకుంటే ఒక 6 నెలలైనా మీరు కింద పడుకోకుండా ఉంటే చాలా మంచిది. సో ఖచ్చితంగా మినిమం ఒక మంచమన్నా మామూలు మంచమైనా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా అందరికీ బెడ్ మీద పడుకునే అలవాటు ఉండదు కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ప్రెగ్నెన్సీలో అండ్ ఆఫ్టర్ డెలివరీలో కింద పడుకోవడం అనేది అంత మంచిది కాదు. సో మీకు మంచిది కాదు, బేబీకి మంచిది కాదు. అంతకి బేబీ కింద పడుతుంది అనుకుంటే 3 months 6 months వరకు కింద పడడం లాంటివి చేయరు. సో 6 months తర్వాత కింద బేబీ బాగా కింద పడుతుంది, మేము పడుకోలేకపోతున్నాం బెడ్ మీద అంటే మాత్రం అప్పుడు 6 months తర్వాత మీరు ట్రై చేయొచ్చు. కానీ 6 months లోపు వరకు మీరు కింద పడుకోవడం లాంటివి చేయకండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఆఫ్టర్ డెలివరీ మనము ఎప్పటి నుంచి కింద పడుకోవాలి అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.